అకాల మరణం చెందిన మా మిత్రుడు దయాల వంశీ నీ స్నేహాన్ని, నీ మంచితనాన్ని, నీ కలను మరువలేక నీతోటి మిత్రులు దుబాయ్ దోస్తులు మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని చిరకాల గుర్తుగా అందిస్తున్న నీ కన్నీటి గీతం. వారమన్నగాలే వార్త ఏంద్ర వంశీ వలపోత మిగిలిస్తివా అట్టు కన్నీట అమ్మ గంగు నువ్వు పడ్డ తావుకు చేరి పక్కున వలిగింది పలిగిన మోము చూసి మీ యొక్క పిచ్చిదైపోతోందిరా. ఇప్పుడే ఇంట్లందరుండంగా ఈడున్న బాగుండు మా నుండి పంపేసేనా గంటలో మరణాన్ని చూపించేనా. నిన్ను ఎంతో నమ్ముకున్న మల్లన్న దేవా ఏడుపే మిగిలిస్తివా ఎదిగిన కొడుకును చంపేస్తివా. మన జైత్యాల జిల్లాల మేడిపల్లి మండల్ కొండపూరు గ్రామము నేడు అందరికి నువ్వు దూరము. మన దయాల ఇండ్లల్ల దయనీయ గుణమున్న నా కొడుక వంశీ నీవు అయ్యో మన ఇల్లు నిడిసినవు. నీకు సీకటైన వేళ భయమేస్తలేదారా అమ్మంటూ పిలువు బిడ్డ అంటూ మీ అమ్మ గంగు చూడు. నీ గోడకేసిన ఫోటో నవ్వే ముఖము చూసి కొల్లున ఏడ్వంగరా మీ యొక్క భావన దుఃఖనరా. మనము కూడి పెరిగినాము ఏనాడేమీ లేదు ఎడబాసి పోతున్నవా తమ్మంటూ మీ అన్న మాయందరు తోడ పుట్టిన తోడు రెక్కిరిగినట్లాయే అన్నట్టు నన్ను విలువురా నన్ను ఒక్కడిని చేసెల్తివా. మర్యాద గుణమున్న మరిది మరణ మిన్న మీ వదినే హరిత చూడు వంశీ కన్నీట నీ ముందరా. బంధు బలుగా మంత బంధుకే పెట్టేసి బయలెల్లి పోతివరా వంశీ మమ్ములిడిసి ఏ దారిరా. బిడ్డ అందరున్నారు ఇంట్లో చిన్న పండుగోలే మీ యొక్క బాబా అన్న వదినే అమ్మ నాన్న అందరూ కూడి కూసుండే తిన్నారు తృప్తి గుండె పూట పొయ్యేస్తా కథ చెప్పనే అని అంటే ఇంకెంత అద్దనన్నా. వంశీ మీ యొక్క మీ అన్న ఏ తీరు చెప్పిన సీకట్ల వద్దు నన్నా అసలి కూడా బాగానే ఉంది అన్నా. ఎవడెంట పడ్డట్టు ఎంత పినాగాలే వెళ్ళావు బండి పైన తిరిగి మల్లన్న రాపోతివి. ధర్మపురి దారి నువ్వోయేసి కట్ల ఎదురుంగా బండొచ్చేనా జగ్జాల వెళ్ళేటి గాలెవ్వరు వాళ్ళు అదుపు గాని వేగం వచ్చినాక బైకు తగిలిందని బండిని కాడ చూడఘోర ప్రమాదం. కమ్మి వచ్చే ఫోన్లు వస్తున్నాయి పడిపోయి నువ్వున్నావు ముఖమంతా నుచ్చు నుచ్చు అయ్యో రోడ్డంతా జనజాతరా. ఒక్క తావులోనే 3 శవాలయ్య ముప్పెట్ల చుట్టుముట్టే గాజాగా ఏ తీరు పట్టుబట్టే.
ఊర్లకు 2 నిమిషాల్లో వస్తానంటూ ఆగమాగము బిడ్డ వద్దన్న వినకుండా గడప దాటెల్తీవంటూ మీ తల్లి నిన్ను తలసి శోకాలురా 10 నిమిషాల కింద పయనమైన తమ్మి పానాలే విడిసేనంటూ ఫోన్లొస్తే మీ అన్న నమ్మలేడు చెప్తే తట్టుకోరు అమ్మ నాన్న అంటూ మీ నాన్న ఐలయ్యా ఎంతడిగినా ఏం లేదే అంటూ అన్నా నీ మాట మర్యాద ఎంతో మంచి గుండె బంగారు గుణము నీది బొమ్మర్ని పందుకై ఓతివరా అంటూ బావ మల్లేషు బాధ చెందుతుంటే కోసోలే నిన్ను చూసేరా నీ అల్లుడు నీ కోడలు అనిరుదు భవిష్య అమ్మని అడుగుతుండ్రు మామయ్యకేమైందంటే మీ అక్క ఏడున్నవని చెప్పుడు తమ్మి వదినే హరిత మీ అక్కను అమ్మను ఓదార్చబోతుండగా చూసి దుఃఖాన మీ వదినేరా బతుకు తెరువు కొరకు బయటి దేశ బాట వట్టిన కష్టజీవి ఒరి బిడ్డ ఏ లోకమెల్లితివి అయ్యో ఫినిషు కొట్టేసి రాకున్న బాగుండు ఆడున్న దక్కునేమో నీ పానాలు నిలుసునేమో వచ్చి వారం గడవక పాయే పాడు గడియ బిడ్డ పట్టెట్ల వట్టిందిరా నీ పానాలు తీసే గదరా అయ్యో ఎదిగిన నా కొడుక ఏడుపే మిగిలించే ఎంత ఘోరమైపాయే అంటూ తల్లిదండ్రి శోకానరా అయ్యో నెలగూడగా లేదు కానరాని రాజ్యం దుబాయి దేశములో ఎల్లమ్మ పండుగ సంబురంలో నీ కథ చెప్పి కళ్యాణం కలకలలాడించే కాలకారుని చూడద్దా ఎల్లమ్మ కన్నేసిగా పాడొద్దా కుల వృత్తి అంటే ఎంతో పిచ్చి ఉండే పండుగలు చేసుకుంటా దేవుణ్ణి మనసారా వేడుకుంటా అని ఔటాపు నుంచెల్లి మన రాజ్యం వస్తే మరణాన్ని చూపిస్తివా మల్లన్న మాదోతి ఎక్కడయ్యా తమ్మి నీతోనే కలగుండే పాడి పంట వండే ఇల్లెంతో వృద్ధి చెందే నీతోనే సిరులెన్నో విరజిల్లేరా దూరదేశమైన దుబాయి నుండి ఫోన్ చేసి అడుగుతుండ్రు నీ దోస్తులు ఏమంటూ బదులిచ్చుడు కలుపుగోలు మనిషి ఎటువాయే మమ్మిడిసి మొన్ననే ఇంటికొచ్చే మా అందరివి సామాన్లు ఇచ్చి వచ్చే ఎంట తెచ్చినవన్నీ అన్నూర్లకు ఇచ్చి సేదా తీరే లోపేరా వంశీ చేజారిపోతివారా నువ్వు డోలు కొట్టినవంటే దరువు సప్పుడింటే కాలాగా గుండేదిరా నీలోన కల ఎంత ఉండేదిరా నువ్వు సిర్ర చేత వట్టి దరువేసే నీ డోలు కడబోయి మూల కొరిగే నా తోడు ఎప్పుడుండే వంశేడంటూ అయ్యో ఎవని కండ్లు చిత్తే మొన్నే వచ్చిన కొడుక కడుపారా చూసుకోలే నీతోని కాసేపు గడుపలేరా అన్ని తీరా మాయి తాయి కొందేయాల తను వెట్ల జాలిస్తివి వంశీ ఇల్లెట్ల విడిసితివి ఒరి నాన్న మట్టిగా పూతుండ్రురా నిన్ను మాయామే చేస్తుండ్రురా వంశీ
ఏటైపోతుందిరా అడవిలో ఒక్కనివి ఎట్లుంటావు అమ్మ ఏడుస్తూ